OnePlus Nord CE4 Lite ఇది యాక్చువల్గా ఒక రివ్యూ నెట్ మనకి ఇన్స్టాగ్రామ్ పంపించారు అనమాట, యూట్యూబ్ కోసం పంపించలేదు. క్లాప్స్ మావా, క్లాప్స్ బా. వీడియోకి కదా ఒక పాయింట్, ఖచ్చితంగా ఈ వీడియో నేను రికార్డ్ చేయడం కానీ దీన్ని టెస్ట్ చేయడం కానీ కొంచెం కష్టపడుతూ ఉన్నా. ఒక చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ చూస్తూ ఉంటే మమ్మల్ని కొంచెం బూస్టప్ చేస్తుంది, ఇంకా కొంతమంది వైడర్ ఆడియన్స్కి రీచ్ చేయడానికి అది హెల్ప్ చేస్తుంది అనమాట. హోప్ఫుల్లీ అదొకటి మీ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తా. ఓకే, సో రివ్యూ వచ్చిందని చెప్పేసి నేను డబ్బా కొట్టను, ఎంటర్ రివ్యూ చూడండి మీకు అర్థమైపోతుంది క్లియర్గా. సో యాక్చువల్గా నేను ఇది ఇంతకుముందు రికార్డ్ చేసి ఉండొచ్చు, బట్ ప్రైస్ తెలిసాక ఆ ప్రైస్ మైండ్లో పెట్టుకొని ఈ రివ్యూ చెప్పాలని చెప్పేసి వెయిట్ చేశాను అనమాట. యాక్చువల్గా ఈ రోజు నేను రికార్డ్ చేశాను 24th, టైం వచ్చేసి 8:25 అవుతుంది నైట్. ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా, మోస్ట్ ప్రాబబ్లీ మీకు రేపు మార్నింగ్ అంతా అప్లోడ్ అయిపోతుంది. ఓకే, ఆల్మోస్ట్ ఒక 15 days బ్యాక్ నాకు ఈ ఫోన్ వచ్చింది అనమాట. ఈ ఫోన్ నాకు 15 days బ్యాక్ వచ్చింది. ఈ ఫోన్ అన్బాక్సింగ్ నేను చేయలే కాబట్టి బాక్స్ వచ్చి కంటెంట్స్ చూసుకుంటే మనకి ఫోన్ తో పాటు బ్యాక్ కవర్ ఇస్తున్నారు. కవర్ క్వాలిటీ మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ 80 watts అబౌట్ చార్జర్ బాక్స్ ఇంక్లూడ్ చేస్తున్నారు. అండ్ Type A to Type C కేబుల్ ఇస్తున్నారు అనమాట, రెడ్ కలర్. ఇది మనకు బాక్స్ వచ్చి కంటెంట్స్ చూసుకుంటే. అండ్ ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఇస్తున్నారు అనుకోండి. ఓకేనా? ఓకే, సో కమింగ్ టు రివ్యూ. సో అందరూ అన్బాక్సింగ్ పెట్టింటే మనం రివ్యూ పెడుతున్నాం. ఆల్మోస్ట్ 15 days నుంచి యూజ్ చేస్తున్నా. అంత పెద్ద గొప్ప ఫోన్ ఏం కాదు ఇది. దీనికోసం మళ్ళీ స్పెసిఫిక్ గా డెడికేటెడ్ వీడియో అన్బాక్సింగ్ రివ్యూ చేసే అంత తోపు అంతే ఏం లేదు దీంతో. ఓకే, సో ఫస్ట్ ఈ ఫోన్ ఒక డిజైన్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది బ్యాక్ సైడ్ మనకి బ్లూ కలర్ తో వస్తుంది అనమాట. చూడడానికి మొత్తం చాలా అట్రాక్టివ్ గా ఉంది, బాగుంది. కానీ ప్లాస్టిక్ బ్యాక్ తో వస్తుంది. చుట్టూ మనకి పాలికార్బోనేట్ ఫ్రేమ్, మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్ కూడా డ్రాగన్ టైలో ఏదో ప్రొటెక్షన్ అని చెప్పారు, అది ఏదో తెలియదు. ఓకే, అండ్ ఇంకోటి మెయిన్ ఈ ఫోన్ కు ఓవర్ చూసుకుంటే మనకి బాటమ్ సైడ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ ఇస్తున్నారు అనమాట. అండ్ USB 2.0 Type C పోర్ట్ ఇస్తున్నారు. అండ్ స్పీకర్ గ్రిల్, అండ్ ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ బ్యాక్ సైడ్ మన డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. అండ్ డ్యూయల్ ఫ్లాష్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ 8 MP కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఫోన్ ఒక ఓవర్ చూసుకుంటే. అండ్ సిమ్ ట్రే ఉంది. ఆ సిమ్ ట్రే ఓపెన్ చేస్తే మనకి ఇది హైబ్రిడ్ స్లాట్ సపోర్ట్ చేస్తుంది అనమాట. మనం ఒక సిమ్ మెమరీ కార్డ్ యూస్ చేసుకోవచ్చు, లేదా 2 మెమరీ కార్డ్స్ మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఈ ఫోన్ ఒక డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే. కమింగ్ టు డిస్ప్లే డిపార్ట్మెంట్, ఈ ఫోన్ లో మన 6.67 చేస్తే ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే తో వస్తుంది అనమాట. ఇది ఒక మంచి థింగ్. AMOLED డిస్ప్లే అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. నేను టెస్ట్ చేసినప్పుడు వీళ్ళు చెప్తాను ఏంటంటే 120 Hz వస్తుంది రిఫ్రెష్ చూసుకుంటే. అండ్ వీళ్ళు చెప్తాను ఏంటంటే పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 2100 నిట్స్ చెప్పారు. అండ్ HBM మోడ్ లో మనకి యాక్చువల్ గా చూసుకుంటే మనకి 1200 వరకు రీచ్ అవుతుంది అనమాట. ఓకే, నేను టెస్ట్ చేసినప్పుడు ఇండోర్ లో బెటర్ బాగానే ఉంది, కానీ అవుట్డోర్ లో కొంచెం నీడెడ్ అనిపించింది. కొంచెం బ్రైట్నెస్ ఇంకా ఇచ్చింటే బాగుండు అనిపించింది. ఈ నా ఎక్స్పీరియన్స్ లో ఇంకా కొంచెం బ్రైట్నెస్ ఇచ్చింటే బాగుండు అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ కలర్స్ కానీ ఎవ్రీథింగ్ మనకి ఓకే ఫైన్ అనిపించింది. కానీ దీంతో ఒక కాన్ ఉంది ఏంటంటే ఈ స్నాప్డ్రాగన్ 695 అనేది మనకి HDR వీడియో క్యాపబిలిటీకి సపోర్ట్ చేయదు అనమాట. ఈ ప్రాసెసర్, ఈ యొక్క ప్రాసెసర్ వల్ల ఈ ఫోన్ ఎంత చెడదొబ్బినారంటే అంత చెడదొబ్బినారు నేను చెప్తున్నా. సో దానివల్ల మనకి HDR వీడియో ప్లేబ్యాక్ దీంతో మనకి సపోర్ట్ చేయదు. సో ఈ డిస్ప్లే డిపార్ట్మెంట్ ఇది ఒక మెయిన్ కాన్. అపార్ట్ ఫ్రమ్ దట్ డిస్ప్లే అయితే నాకు చాలా బాగా అనిపించింది, ఎటువంటి ప్రాబ్లం లేదు, ఒక బ్రైట్నెస్ తప్పించి. నెక్స్ట్ కమింగ్ టు స్పీకర్స్, ఈ ఫోన్ లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇస్తున్నారు అనమాట. నేను టెస్ట్ చేసినప్పుడు ఓకే క్వైట్ గుడ్, తోపు తిరుమని చెప్పను, సమ్ వాట్ బెటర్ గానే ఉంది. బ్యాలెన్సర్ గా లేదు, బట్ ఓకే 60-40 రేషియోలో ఉంటుంది, మోస్ట్లీ బాగానే ఉంది. ఈ ప్రైస్ బ్యాకెట్లకి మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు అనమాట. ప్రైస్ గురించి కూడా నేను లాస్ట్ లో మీకు ఖచ్చితంగా మాట్లాడతాను. నెక్స్ట్ కమింగ్ టు ప్రాసెసర్ డిపార్ట్మెంట్, ఈ ఒక్క ప్రాసెసర్ వల్ల ఈ ఫోన్ నేను కొనదని చెప్తాను, మీకు ఫైనల్ కూడా చెప్తాను చూడండి ఒకసారి. ఈ ఫోన్ లో మనకి స్నాప్డ్రాగన్ 695 5G అయిన ప్రాసెసర్ తో వచ్చింది అనమాట. వీళ్ళు ఏంటంటే OnePlus Nord CE2 Lite ఉంది కదా, దాని 695 ప్రాసెసర్. OnePlus Nord CE3 Lite ఉంది కదా, దాని 695. OnePlus Nord CE4 Lite కూడా 695. అట్లీస్ట్ మనకి 20,000 ప్రైస్ బ్యాకెట్ లో 7200 ప్రాసెసర్ కానీ 7S Gen 2 కానీ 6 Gen 1 ఇచ్చింటూ కూడా ఖచ్చితంగా చేయొచ్చేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఈ ప్రాసెసర్ లో మనకి చాలా రెస్ట్రిక్షన్స్ ఉందన్నమాట. అంటే 4K వీడియో క్యాపబిలిటీ లేదు, HDR లేదు. నిజంగానే ఎన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారంటే అన్ని పెట్టారనమాట. నాకు కొంచెం ఇక్కడ మాత్రం ఈ ప్రాసెసర్ డిపార్ట్మెంట్ అసలు నేను టెస్ట్ చేసినప్పుడు 4 lakh వచ్చింది, అరౌండ్ 4 to 4.4 lakh సంథింగ్ ఏమో వచ్చింది. ANTUTU స్కోర్ అని CP తో రన్ చేశాను, 82% ఏమో వచ్చింది. క్వైట్ గుడ్ కోర్స్ ఓకే. కాకపోతే ఆ ప్రాసెసర్ ఓకే, బట్ వీళ్ళు తెచ్చిన ప్రైస్ కి అది రేషియో మెయింటైన్ చేస్తుందంటే అసలు నక్కకి నావలోకానికి అనుకున్న తేడా ఉంది. ఆ ప్రాసెసర్ ఆ ప్రైస్ బ్యాకెట్ లో మాత్రం ఒక్క ప్రాసెసర్ మార్చింటే ఖచ్చితంగా బెస్ట్ ఫోన్ అయ్యేది. బట్ ఈ ప్రాసెసర్ వల్లనే ఈ ఫోన్ నేను ఖచ్చితంగా కొనొద్దని చెప్తాను. అండ్ గేమింగ్ ఈ ఫోన్ లో మనం ఖచ్చితంగా మనం ఆడలేము. ఇది 40 FPS సపోర్ట్ చేస్తుంది. అసలు వర్స్ట్ ఎక్స్పీరియన్స్, అసలు మనం ఆడడం కూడా ఆడలేము. గేమింగ్ కోసం కూడా ఈ ప్రాసెసర్ డిజైన్ చేయలేదన్నమాట. ఖచ్చితంగా మనం గేమ్ అయితే ఆడలేము. నెక్స్ట్ కమింగ్ టు బ్యాటరీ, 5500 mAh బ్యాటరీ ఇచ్చారు. క్వైట్ ఇంప్రెసివ్ అనిపించింది నాకు బ్యాటరీ లైఫ్ మాత్రం. 15 days నాకు టైం పీరియడ్ యూస్ చేసినప్పుడు. అండ్ దాని చార్జ్ చేయడానికి 80 watt చార్జర్ మనకి బాక్స్ లో ఇంక్లూడ్ చేస్తున్నారు అనమాట. నేను టెస్ట్ చేసినప్పుడు నియర్లీ 1 hour పడుతుంది మనం ఫుల్ చార్జ్ అవ్వడానికి మాత్రం. వాళ్ళు 52 minutes క్లెయిమ్ చేస్తున్నారు. బట్ నాకైతే మాత్రం
20% నేను ఛార్జింగ్ పెడితే నాకు 55 నిమిషాలు పట్టింది. సో మీరు ఆ లెక్కన 1 అవర్ పెట్టుకోండి. 80 వాట్ మనం 5500 mAh బ్యాటరీని ఫుల్ చేయాలనుకుంటే 1 అవర్ టైం పడుతుంది అనమాట. దీనికి స్క్రీన్ ఆన్ టైం చూసుకుంటే మనకి ఎట్లా అనుకున్నా అబోవ్ 7 hours వస్తుంది అనమాట. ఈ ప్రాసెసర్ పవర్ ఉంటాయి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బ్యాటరీ డిపార్ట్మెంట్ లో చాలా బాగుంది. అండ్ దీని నుంచి మనం రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఏమో చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. అది నెక్స్ట్ కమింగ్ టు కనెక్టివిటీ, దీంతో 9 5G బ్యాండ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ బ్లూటూత్ 5.1 సపోర్ట్ చేస్తుంది. నో NFC మనకి. సో నేను చూసేది మాత్రం నాకు మోస్ట్ ఆఫ్ ద టైం నాకు ఎక్కడ సిగ్నల్ ఇష్యూస్ లో ఏం ప్రాబ్లం రాలేదు, కానీ కనెక్టివిటీ ఇష్యూస్ లో ఏం రాలేదు. బ్లూటూత్ 5.1 మనం 5.4 లో రన్ అవుతాం. ఇప్పటికి 5.1 తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్. అండ్ NFC లేదు ముఖ్యంగా ఈ ఫోన్ లో మనకి. ఈ రోజు చాలా బడ్జెట్ ఫోన్స్ లో మనకి NFC చూస్తున్నాం అనమాట. వీళ్ళని స్కిప్ చేశారో తెలియదు నాకు అది. కమింగ్ టు కెమెరా డిపార్ట్మెంట్, ఈ ఫోన్ మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే 50 MP మెయిన్ కెమెరా ఇస్తున్నారు అనమాట. సోనీ LED సెన్సార్ తో వస్తుంది. మోస్ట్లీ మీకు తెలిసిందే, ఇది వచ్చేసి మనం బ్యాక్ సైడ్ ఉన్న మెయిన్ కెమెరా కానీ ఫ్రంట్ కెమెరా 8 MP కెమెరా కానీ అండ్ బ్యాక్ సైడ్ అయితే 2 MP పోర్ట్రేట్స్ కోసం పెట్టారు. అది వేస్ట్ అనుకోండి. దీని నుంచి నేను ఫోటోలు తీసినప్పుడు బ్యాక్ సెన్సార్ ఏదైతే ఉందో క్వైట్ ఇంప్రెషన్ అనిపించింది ఆ ప్రైస్ బకెట్ లో నాకు. స్కిన్ టోన్స్ కానీ అండ్ పోర్ట్రేట్స్ మనకి 2x లో పెట్టి పోర్ట్రేట్స్ తీసుకొచ్చారు అనమాట. అవన్నీ కొంచెం సమ్ టైమ్స్ ఎడ్జ్ డిటెక్షన్ లో పోతా ఉన్నా, సమ్ టైమ్స్ నాకు బాగా అనిపించింది ఫోటోస్ తీస్తా ఉంటే. బట్ నైట్ టైమ్ లో ఖచ్చితంగా మీరు నాయిస్ అబ్జర్వ్ చేస్తారు. బట్ ఫ్రంట్ కెమెరా నాట్ దట్ మచ్ గ్రేటర్, కొంచెం ఎక్కువ సాఫ్ట్ ఎక్కువ నాయిస్ కనిపిస్తుంది. బిలో యావరేజ్ ఫ్రంట్ కెమెరా మాత్రం నేనైతే సాటిస్ఫై అవ్వలేకపోయినాను, అది నైట్ టైమ్ లో కానీ డే టైమ్ లో కానీ. కమ్యూనిటీ వీడియో డిపార్ట్మెంట్, ఈ ఫోన్ లో మనకి బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ కెమెరా కానీ మనం 1080p 30fps మాత్రమే, ఎందుకంటే ప్రాసెసర్ రెస్ట్రిక్షన్. మేము మాకు 4K కేబిలిటీ మేము దీంతో పెట్టలేము. ఇది వీడియో క్వాలిటీ డే టైమ్ లో షేకీగా ఉంది అండ్ పెద్ద యూజబుల్ గా ఏం లేదు. ఫ్రంట్ కెమెరా కూడా అంతంత మాత్రమే. ఇది వీడియో డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే కెమెరాస్ ఎక్కువ ఏం లేదు చెప్పడానికి. ఓకేనా, కమింగ్ టు కన్క్లూజన్, ఈ ఫోన్ ని ప్రైస్ ఎంత ఏంది కదా అడిగారంటే మాత్రం ఈ ఫోన్ ఒక ప్రైస్ విత్ కార్డ్ ఆఫర్స్ తో 19,000కి మనకి ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ ఉంది. 8 to 128GB ర్యామ్ వేరియంట్ తో మనకి అవైలబుల్ ఉంది అనమాట. కాదు, అమెజాన్ లో అవైలబుల్ ఉంది అనమాట. ఓకే, సో ఈ ఫోన్ నువ్వు కొనమంటావు, కొనొద్దా అంటే 3 ఏళ్ల ముందు లాంచ్ అయిన ప్రాసెసర్ ఎత్తుకొచ్చి ఇప్పుడు ఇచ్చి కొనమంటే ఎవడు కొంటాడు? ఎవరు కొనమని చెప్తారు? ఇదే ప్రైస్ బ్రాకెట్ లో మనకి IQ Z9 మనకి 700 ప్రాసెసర్ తో, పోకో X6 7S Gen 2 ప్రాసెసర్ తో చాలా చాలా లాట్ బెటర్ 4K రికార్డింగ్ క్యాపబిలిటీస్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో చాలా బాగుంది. ఈ ఫోన్ ఎందుకు కొనాలి? ఒక్క రీజన్, ఈ ఫోన్ OnePlus అని ఒక రీజన్ తప్పించి ఈ ఫోన్ ఎందుకు కొనాలి? ఓకే, అండ్ ఇంకొకటి OnePlus లో మనకి మామూలుగా బ్లోటేర్ OS లో మనకి బ్లోటేర్ రాదు, కానీ దీంతో వీళ్ళు బ్లోటేర్ ఇచ్చారు. అండ్ ఇంకొకటి 2 ఏళ్ళు మాత్రం ఇది రావడమే Android 14 తో వస్తుంది, OS 14 తో వస్తుంది. మోస్ట్లీ మనకి 2 ఏళ్ళు ఇస్తారు అప్డేట్స్ మాత్రం, అండ్ 3 ఏళ్ళు సెక్యూరిటీ వాచ్ అప్డేట్స్ వస్తుంది అనమాట. సో ఫైనల్ నా వడ్డీకి చెప్తానంటే బిలో 15,000 లో వచ్చింటే ఈ AMOLED డిస్ప్లేని ఈ బ్యాటరీ బ్యాకప్ చూసి కన్సిడర్ చేసి ఉండొచ్చు. నేను ఈ ప్రైస్ ఈ రోజు అసలు ఇప్పుడు 2024 లో 695 ప్రాసెసర్ ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొద్దండి. ఇది వచ్చింది వెళ్ళింది మర్చిపోండి, ఈ ఫోన్ కొనదని చెప్తా. దీనికన్నా మనకి బెటర్ ఆప్షన్స్ చాలా ఉంది. IQ Z9 కానీ పోకో X6 కానీ, అసలు IQ Z9X మనకి 14,000 12,000 ఏమో వస్తుంది 6 Gen 1 ప్రాసెసర్ తో. 695 ప్రాసెసర్ మనకి మోటో G34 అనుకుంటా 10,000లో వస్తుంది. సో దీనికన్నా లాట్ బెటర్ ఆప్షన్స్ ఉంది. సో అవి చూస్ చేసుకోవడం బెటర్ అనేది నా ఒపీనియన్. దీని ఒక కన్క్లూజన్ మాత్రం. ఐ హోప్ మీకు ఈచ్ అండ్ ఎవరీ క్లియర్ అర్థమైంది అనుకుంటా. ఇంకేం డౌట్స్ కింద మెన్షన్ చేయండి, మోస్ట్ కంప్లీట్ ట్రై చేస్తాను. దిస్ సర్వెన్స్ ఇంకా బై బై నౌ.